డే 32 ప్రశ్నలు జవాబులు. రాము ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. నాట్ ద టాలెస్ట్ అండి. దీన్ని కంపేర్ టు టాలర్ వస్తుంది, తెలుసు కదా. రాము ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. టాలర్ వచ్చినప్పుడు దాన్ సమ్ అదర్ వస్తుంది, తెలుసు కదా. మీరు నేర్చుకున్న లెసన్లో సమ్ అదర్ బాయ్స్. దీనికి పాజిటివ్ డిగ్రీ స్టార్టింగ్ సమ్ అదర్తో స్టార్ట్ చేయాలి. సమ్ అదర్, ఇక్కడ మిగిలింది ఏంటండి, బాయ్స్ ఇన్ ద క్లాస్. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రాము. దీనికి పాజిటివ్ యాజ్ టాల్ యాజ్. యాజ్ టాల్ యాజ్ ఎందుకు ఉపయోగించండి, ఇది పాజిటివ్లో ఉంది కనుక. సరిత ఈజ్ నాట్ ద స్ట్రాంగెస్ట్ గర్ల్ ఇన్ అవర్ విలేజ్. ద స్ట్రాంగెస్ట్, దీన్ని కంపేర్ టు స్ట్రాంగర్. సరిత ఈజ్ నాట్ స్ట్రాంగర్ దాన్ సమ్ అదర్ గర్ల్స్ ఇన్ అవర్ విలేజ్. పాజిటివ్ డిగ్రీ అండి, తెలుసు కదా. సమ్ అదర్ గర్ల్స్ ఇన్ అవర్ విలేజ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సరిత. ఇంతకుముందు నేర్చుకునే లెసన్ లాగండి. స్ట్రాంగర్కి యాజ్ స్ట్రాంగ్ యాజ్. యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎందుకంటే ఇందులో నాట్ లేదు కనుక యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఉంటే సో స్ట్రాంగ్ యాజ్ రాయాలి, తెలుసు కదా. ఐ ఆమ్ నాట్ ద క్లవరెస్ట్ మ్యాన్ ఇన్ మై కాలనీ. నాట్ ద క్లవరెస్ట్, దీనికి కంపేర్ టు క్లవరర్. ఐ ఆమ్ నాట్ క్లవరర్ దాన్ సమ్ అదర్ మెన్. సమ్ అదర్ అంటే ప్లూరల్ కనుక మెన్ ఇన్ మై కాలనీ. అది బాయ్ అయితే బాయ్స్ అని పెట్టేవాళ్ళం. పాజిటివ్ అండి. సమ్ అదర్ మెన్ ఇన్ మై కాలనీ ఆర్, మెన్ దగ్గర ప్లూరల్ కదండి, అందుకని ఆర్ అట్లీస్ట్ యాజ్ క్లవర్ యాజ్ ఐ ఆమ్. చాలామంది యాజ్ క్లవర్ యాజ్ మీ అంటారండి. యాజ్ క్లవర్ యాజ్ ఐ ఆమే రావాలి, గుర్తుపెట్టుకోండి. డిగ్రీస్ ఆఫ్ కంపెనీ ఇలాగే వస్తుంది. డే 33 పజిల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. ఈరోజు పజిల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే గానే అన్న మీనింగ్కి ఈ 4 ఉపయోగిస్తారండి. యాజ్ సూన్ యాజ్ అని, హార్డ్లీ వెన్ అని, నో సూనర్ డాష్ దాన్ అని, స్కేర్స్లీ డాష్ వెన్ అని, ఈ 4 ఉపయోగిస్తారు. ఎలా ఉపయోగించాలని సెంటెన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, టీచర్ క్లాస్లోకి ప్రవేశించగానే విద్యార్థులు నించున్నారు. అంటే అయిపోయిందండి. టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయ్యారు, విద్యార్థులు నించున్నారు. గానే ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ స్టూడెంట్స్ స్టూడ్ అప్. విద్యార్థులు నించున్నారు. ఇక్కడ క్లాస్లోకి అంటే ఇంటూ క్లాస్ రావాలి, కానీ ఇంటూ ఎందుకు రాలేదంటే ఎంటర్ తర్వాత ఇంటూ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంటర్ తర్వాత ఇంటూ రాయకూడదు. దీన్నే నో సూనర్ ఉపయోగిస్తే నో సూనర్ అంటే యాజ్ సూన్ యాజ్ ప్లస్ నో సూనర్ పెట్టండి. నో సూనర్ డిడ్ టీచర్ ఎంటర్ ద క్లాస్ దాన్ స్టూడెంట్ స్టూడ్ అప్. ఇక్కడ ఎంటర్ వచ్చింది, ఇక్కడ ఎంటర్ ఎందుకు వచ్చింది? ఈ ఎంటర్ని మనం క్వశ్చన్ ఫార్మేట్ అనుకున్నట్టయితే డిడ్ ప్లస్ ఎంటర్ వస్తుంది, అవునా. ఆ డిడ్ ముందు పెట్టండి, ఎంటర్ ఇక్కడ అయింది. నో సూనర్ డిడ్ టీచర్ ఎంటర్ ద క్లాస్ దాన్ స్టూడెంట్ స్టూడ్ అప్, తెలుసు కదా. క్వశ్చన్ ఫార్మేట్లో మనం V2 ఉంటే డిడ్ ప్లస్ V1, డిడ్ అప్ తెచ్చుకుంటాం, ఇక్కడ V1 పెడతాం. సేమ్ అలాగే డిడ్ V1. ఈ నో సూనర్ ప్లస్లో హార్డ్లీ పెట్టండి, దాని ప్లస్లో వెన్ పెట్టండి. హార్డ్లీ వెన్ అంటే హార్డ్లీ డిడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ వెన్ స్టూడెంట్ స్టూడ్ అప్. స్కేర్స్లీ డిడ్ టీచర్ ఎంటర్ ద క్లాస్ వెన్ స్టూడెంట్ స్టూడ్ అప్. బెల్లు మ్రోగగానే పిల్లలు బయటకు పరిగెత్తారు. అయిపోయిందండి. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ చిల్డ్రన్ ర్యాన్ అవుట్. నో సూనర్ తీసుకున్నాం అనుకోండి. నో సూనర్ ఇక్కడ ర్యాంగ్ని, ఇది ర్యాంగ్ V2 కదా, దీన్ని క్వశ్చన్ ఫార్మేట్ తీసుకుంటే డిడ్ అప్ తెచ్చుకుంటాం, వెర్బ్ వచ్చి V1 పెడతాం. సో డిడ్ ద బెల్ రింగ్. నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ దాన్ చిల్డ్రన్ ర్యాన్ అవుట్. ఇంకా హార్డ్లీ వెన్ సేమ్ అండి. నో సూనర్ ప్లస్లో హార్డ్లీ, దాని ప్లస్లో వెన్. హార్డ్లీ డిడ్ ద బెల్ రింగ్ వెన్ చిల్డ్రన్ ర్యాన్ అవుట్. స్కేర్స్లీ డిడ్ ద బెల్ రింగ్ వెన్ చిల్డ్రన్ ర్యాన్ అవుట్. నెక్స్ట్ ఉంది, భోజనాలు పూర్తి అవ్వగానే మేము నిద్రపోతాము. ఇది డైలీ జరిగిపోయినండి. యాజ్ సూన్ యాజ్ వి ఫినిష్ మీన్స్ వి స్లీప్. దీన్ని నో సూనర్ చెప్పాలి. నో సూనర్ ఇక్కడ ఫినిష్ని మనం క్వశ్చన్ ఫార్మేట్ తీసుకుంటే ఇది V1 కనుక డూ అప్ తెచ్చుకుంటాం, ఇక్కడ V1 పెడతాం, తెలుసు కదా. నో సూనర్ డూ వి ఫినిష్ మీన్స్ దాన్ వి స్లీప్. మీ హార్డ్లీ సేమ్ అండి. హార్డ్లీ డూ వి ఫినిష్ మీన్స్ వెన్ వి స్లీప్. స్కేర్స్లీ డూ వి ఫినిష్ మీన్స్ వెన్ వి స్లీప్. సేమ్ అంతేనండి. దాని ప్రశ్న యాడ్ చేస్తాం. ఇంకా ఈచ్ అదర్ వన్ అనదర్ అండి. ఈచ్ అదర్ అనేది ఇద్దరి మధ్యనికి ఉపయోగిస్తారు. వన్ అనదర్ అన్నది ఎక్కువ మంది మధ్య అని చెప్పడానికి ఉపయోగిస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే రాజు రవిలు ఎప్పుడు గొడవ పడతారు, ఇక్కడ ఇద్దరి మధ్య అంటే ఈచ్ అదర్.
రాజు అండ్ రవి ఆల్వేస్ క్వారల్ ఈచ్ అదర్. ఎందుకు ఈచ్ అదర్ అంటే ఇద్దరే కనుక. రాజు, రవి, రహీం ఎప్పుడూ గొడవపడతారు. ఇక్కడ ముగ్గురండి. రాజు, రవి అండ్ రహీం ఆల్వేస్ క్వారల్ వన్ అనదర్, గొడవపడతారు. అండ్ ఒకరికొకరు అని అర్థం ఇక్కడ. ఒకరికొకరు రాయలేదు కానీ అర్థమవుతుందని రాయలేదు. భార్య భర్తలు ఇరువురు ప్రేమించుకుంటారు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ ఈచ్ అదర్. కుటుంబ సభ్యులంతా ప్రేమించుకుంటారు. ఎక్కువ మంది కానీ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ లవ్ వన్ అనదర్. ఎక్కువ మంది కానీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు నేర్చుకోబోతున్న లెసన్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. చాలా ఇంపార్టెంట్ అనేది. డైరెక్ట్ స్పీచ్ అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు, అంటే మనం మాట్లాడుతున్నాం కదా అవే అనమాట. ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని మనము ఇంకొకరికి చెప్పడం అన్నమాట. ఏం చెప్పాడో అది చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. రాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చెప్తున్నా అంటే ఐ ఏట్ లంచ్ అన్నాడండి. అంటే మధ్యాహ్నం భోజనం తిన్నాను అంట. మీరు ఇంకొకరికి ఏం చెప్తారండి? రామ్ సేస్ దట్, స్టార్ట్ చేయాలి. హీ ఏట్ లంచ్ అని చెప్పాలి. నాకు ఐ అంటే హీ, రాము కదా, హీ అని చెప్పాలి. హీ ఏట్ లంచ్. మళ్ళీ ఏం చెప్పంటే ఐ ప్లే టెన్నిస్ అన్నాడండి. రామ్ సేస్ దట్ హీ ప్లే టెన్నిస్. ఐ విల్ గివ్ యూ 100 రూపీస్ అన్నాడండి. రామ్ సేస్ దట్ హీ విల్ గివ్ మీ, ఇక్కడ యూ అంటే మీరే కదా, హీ విల్ గివ్ మీ 100 రూపీస్. ఐ ఆమ్ స్లీపింగ్. రామ్ సేస్ దట్ హీ ఈజ్ స్లీపింగ్. హీ తర్వాత ఏం రాదు కదండి, హీ ఈజ్ స్లీపింగ్. ఐ ఆమ్ రైటింగ్. రామ్ సేస్ దట్ హీ ఈజ్ రైటింగ్. I will not help you. Ram says that he will not help me. అంటే అతను చెప్పినప్పుడు ఐ అని వచ్చింది. మనం ఇంకొకరికి చెప్పినప్పుడు ఐ ప్లేస్లో హీ అని చెప్పాం. ఇదే రిపోర్టెడ్ స్పీచ్ అండి. ఓకే, వెర్బ్ చేంజ్ కాలేదు. ఇదే రిపోర్టెడ్ స్పీచ్, గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక చిన్న టెస్ట్ పెడితే మీకు అర్థమవుతుంది. మరి ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం మరి. డే 33 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లెసన్ అండి. వెరీ ఇంపార్టెంట్. ప్రత్యక్ష లేదా పరోక్షవాక్యం అంటారు. డైరెక్ట్ స్పీచ్ అంటే కోటింగ్ ద వర్డ్స్ ఆఫ్ ది స్పీకర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్ అండి. అంటే స్పీకర్ యొక్క వర్డ్స్ని ఎగ్జాక్ట్గా చేంజ్ చేయకుండా చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇన్ డైరెక్ట్ స్పీచ్ స్పీకర్స్ వర్డ్స్ షుడ్ బి పుట్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. ఆ స్పీకర్ చెప్పిన మాటని ఇన్వర్టెడ్ కామర్స్ పెడతారండి. ఇన్వర్టెడ్ కామర్స్ అంటే ఇది సింబల్ అండి. ఇది ఇన్వర్టెడ్ కామర్స్ సింబల్. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సీత సేస్ ఐ ఆమ్ ఏ గర్ల్. ఇక్కడ రెండు కమర్స్ పెట్టాం కదా, అంటే ఇది డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇండైరెక్ట్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అనుకుంటుంది. కోటింగ్ ద వర్డ్స్ ఆఫ్ ది స్పీకర్ ఇన్ అవర్ ఓన్ వే ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. స్పీకర్ వర్డ్స్ని మనం ఓన్ మాటల్లో చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. దర్ ఇస్ నో ఇన్వర్టెడ్ కామర్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామర్స్ ఉండదండి. ఇండైరెక్ట్ స్పీచ్ షుడ్ బి ఎండెడ్ విత్ ఫుల్ స్టాప్. ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూద్దామండి. రామ్ సేస్ ఐ విల్ గో టు చెన్నై. ఇది డైరెక్ట్ స్పీచ్ అండి. రామ్ సేస్. ఇది మనం ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా చెప్తామంటే రామ్ సేస్ దట్. ఈ కామా తీసేసి దట్ పెడతాం. రామ్ సేస్ దట్ ఐ విల్ గో టు చెన్నై. ఇక్కడ ఐ అంటే ఎవరంటే రామ్, హీ రాయాలి. హీ విల్ గో టు చెన్నై. ఇది రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అండి. రామ్ సేస్ ఐ ఏట్ పూరి ఎస్టర్డే. రామ్ ఏమనంటే నిన్న పూరి తిన్నాను. దీని ఎలా రామ్ సేస్, ఈ కమ్మ అంటే కమ్మ చేసి దట్ పెట్టండి. రామ్ సేస్ దట్ ఐ అంటే ఎవరండి రామ్, హీ ఏట్ పూరి ఎస్టర్డే, ఫుల్ స్టాప్ అండి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. రామ్ సేస్ టు సీత అండి. ఇక్కడ రాముడు సీత అన్నాడు. ఐ విల్ హెల్ప్ యూ. రామ్ టెల్స్ సీత. ఇక్కడ సేస్ ఇలా టెల్స్ అయిందండి. ఎందుకంటే స్పీకర్ వచ్చినప్పుడు టెల్స్ యూజ్ చేస్తాం. ఇద్దరు వస్తే స్పీకరు లిసనర్ ఇద్దరు వచ్చినప్పుడు సేస్ టు ప్లస్ టెల్స్. రామ్ టెల్స్ సీత. ఐ అంటే రామ్ అండి. దట్ హీ విల్ హెల్ప్ యూ అంటే ఎవరండి సీత, హర్. రామ్ టెల్స్ సీత దట్ హీ విల్ హెల్ప్ హర్. అంటే ఐ అంటే ఇక్కడ రామ్, యూ అంటే సీత అండి, అని హర్ వచ్చింది. సీత సేస్ ఐ ఆమ్ ఏ గర్ల్.
సీత సేస్ కామెంట్ సీస్ దట్ పెడతాం. సీత సేస్ దట్ ఐ అంటే ఎవరండి సీత. షీ యామ్ రాదండి ఇక్కడ. షీ ఈజ్ ఏ గర్ల్. ఐ యామ్ అనేది ఓన్లీ ఐకి వస్తుంది. షీ ఈజ్ ఏ గర్ల్ అండి. సీత సేస్ ఐ హ్యావ్ ఎ కార్. సీత సేస్ దట్ ఐ అంటే ఎవరండి సీత. షీ హ్యావ్ ఎ కార్ రాదండి తెలుసు కదా. ఈ షీ ఇట్లకి హ్యాజ్ వస్తుంది. షీ హ్యాజ్ ఎ కార్. హ్యావ్ అనేది ప్లూరల్ అండి. సింగులర్కి హ్యాజ్ వస్తుంది తెలుసు కదా. షీ హ్యాజ్ ఎ కార్ నేర్చుకున్నాం కదా. సీత సేస్ టు రామ్ ఐ వాంట్ యువర్ హెల్ప్. సీత టెల్స్ రామ్ దట్ ఐ అంటారండి సీత. షీ వాంట్ యువర్ హెల్ప్ అంటే రామ్ హెల్ప్ అండి. ఈజీ హెల్ప్. అయితే ఇక్కడ వాంట్ రాసామనుకోండి. షీ వాంట్ హీజ్ హెల్ప్ రాంగ్ అండి. ఈ షీట్ వచ్చినప్పుడు V1 రాదు కదా. V1 నెక్స్ట్ వస్తుంది కనుక షీ వాంట్స్ ఈజ్ హెల్ప్. సీత టెల్స్ రామ్ దట్ షీ వాంట్స్ ఈజ్ హెల్ప్. ఐ వాంట్ హెల్ప్ యూ వాంట్ హెల్ప్ అని వచ్చింది. షీ వాంట్ హెల్ప్ అనలేము కదా. షీ వాంట్స్ ఈజ్ హెల్ప్. ఓకే. డే 33 పరీక్ష. పవన్ సేస్ ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. ఇంకోటి పవన్ సేస్ ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్. పవన్ సేస్ టు సిరి ఐ టుక్ యువర్ బుక్. Siri says I will eat sweet tomorrow. Siri says I was in college last year. Siri says to Pawan I don't want your help.